నేను ఎంతగా నేర్చుకుంటే ఏదైనా భాష అంత గొప్ప గొప్ప పదాలు వాడగలను, అంత గొప్పగా వివరిస్తాను. అదంతా ఆధ్యాత్మికం కాదు. అది భాషని నేను నిపుణుడిని, ఒక పండితుడిని అంటాం. పండితుడు అంటారు. గొప్ప భాష మాట్లాడగలిగితే, గొప్ప పదాలు వాడగలిగితే వాడిని పండితుడు అంటాం. అంతే. పండితుడు అంటే పండితుడు. ఇప్పుడు ఉదాహరణకి నేను శిల్పినండి, రకరకాలుగా శిల్పాలు చెక్కగలను. నా దగ్గరికి ఎలాంటి మీరు రాయి తెచ్చినా అందమైన శిల్పాన్ని చెక్కగలను. ఏ రూపంలో కావాలంటే ఆ రూపాన్ని చెక్కగలను. రాయి ఒకటే దాన్ని పక్షిగా చెక్కగలను, జంతువుగా చెక్కగలను, శివుడి యొక్క రూపాన్ని చెక్కగలను, రకరకాలుగా చెక్కగలను. ఆ ముడి పదార్థం రాయే కదా. అదేవిధంగా ఒక భాష బాగా వచ్చిందంటే ఎవరికైనా, ఉదాహరణకి తెలుగు భాష నాకు బాగా వచ్చు, బాగా వ్యాకరణం కూడా వచ్చు చక్కగా, నాకు బాగా పదకోశం యొక్క జ్ఞానం ఉంది, అన్ని పదాలు తెలుసు. ఇక నా పదాలు ఉపయోగించి, ఆ వ్యాకరణాన్ని ఉపయోగించి గొప్ప సంగీతం రాయగలను, పాటలు పాడగలను, గొప్ప వేదాంతాలు రాయగలను, అన్నీ చేయగలను. ఏముందో మలచడమే కదా, భాష పదాలని అన్ని మలచడమే కదా. దాంతో అదంతా విని మీరు ఆధ్యాత్మికం అనుకుంటే ఎలా? ఇది ఆధ్యాత్మికం కాదు. అందుకే నేను ఎక్కువగా ఈ భాష ఎక్కువగా వాడకుండా, ఎక్కువగా మరి కొంచెం వ్యవహారిక ధోరణిలో పచ్చిగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తుంటాను, అందరికీ అర్థం కావాలని. అది. ఇంకా ఏమైనా మీకు అలాంటి అనుమానం ఉంటే నేను అడగచ్చు. అంటే మనసు నిలబడదండి, అది సమస్య. ఇప్పుడు నేను చెప్పినంతకాలం మీరు వింటున్నారు, విని అందరూ చక్కగా ఊకొడుతున్నారు. కానీ వేగంగా ఇది నిలబడదు అనమాట మనసులో. చెప్పింది తాత్పర్యం మళ్ళీ భ్రమలు పడిపోతారు. ఇక ఈ సత్సంగం అయిపోగానే మళ్ళీ మీరు భ్రమలు పడిపోతారు అనమాట. వాటి యొక్క పదునం అనేది మీకు ఇంకా జీర్ణం కాదు. అది జీర్ణం కావాలంటే సమయం పడుతుంది. అది జీర్ణం కావాలంటే మీకు ఇప్పుడు ఏంటంటే తాత్కాలికంగా, ఇప్పుడు మీకు జ్వరం వచ్చిందండి, టైఫాయిడ్ లాంటి జ్వరం. ఈ జ్వరం తగ్గాలంటే వారం రోజులు పడుతుంది. మీకు డాక్టర్ గారు మందులు ఇచ్చారు, ఉదయం ఒకటి రాత్రి ఒకటి వేసుకోమని, ప్రతి 12 గంటలకు ఒక టాబ్లెట్ మింగమని. మీరు ఇప్పుడు టాబ్లెట్ వేసుకున్నారు, ఏదో జ్వరం తగ్గింది తాత్కాలికంగా, కానీ దానివల్ల ఉపయోగమే లేదు. ఎలాగో సాయంత్రం మళ్ళీ 3 4 సాయంత్రం అవగానే మళ్ళీ జ్వరం తగులుతుంది. మళ్ళీ వేసుకోవాలి. మీరు వారం రోజులు వాడాలి దాన్ని. వారం రోజులు వాడితే కానీ కంప్లీట్గా సంపూర్ణంగా తగ్గదన్నమాట జ్వరం. ఇదే విధంగా మన అజ్ఞానం అనేది కూడా ఒక వ్యాధి లాంటిది. ఒక పట్టాన వ్యాధి వదలదన్నమాట. ఈ అజ్ఞానం అనేది ఒక అంత సులభంగా వెళ్ళదు. గురువు దగ్గర సాధన చేస్తూ పోతే, గురువు యొక్క కింద గురువుకి సమర్పణ భావంతో దీర్ఘకాలికంగా సాధన చేసిన తర్వాత ఏదో మీకు కొద్ది కొద్దిగా మీ యొక్క ఉన్నతి అనేది జరుగుతుంది. ఉన్నతి అంటే మీరే ఎక్కడికో వెళ్ళటం లేదు పైకి, మీరేదో బయట నుంచి సంపాదించుకోవటం లేదు. ఇక్కడ మీలో ఉన్న మురికిని వదిలేసుకుంటున్నారు. అక్కడ ఉన్న జ్ఞానం అంతా మీలోనే ఉంది. ఆత్మ అనంతం కదా, ఆత్మ అనేది శాశ్వతం అయిపోయాయి. మీలో ఉన్న జ్ఞానాన్ని బయటకు వచ్చేటట్టు చేసుకుంటున్నారు. అది ఎలా వీలవుతుంది? మీలో మురికిని తుడిస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. మీ మురికిని మీరు వదిలించుకుంటే మీరేమిటో అనేది మీకు అవగతం అయిపోతుంది. అంతేగాని బయట నుంచి ఏ శక్తి రావటం లేదు మీకు. ఇది అందరూ చేసే పొరపాటు. గొప్ప మహాత్ములు కాళ్ళ మీద పడతారు, ఆయన ఏదో శక్తి ఇస్తాడని. ఏ శక్తి ఏ మానవుడికి ఎప్పుడూ రాదు బయట నుంచి. అసలు పద్ధతే లేదు. ఇక్కడ ఉన్నది ఆత్మ అయిపోయా. ఆత్మ అనంతమైనది. భగవంతుడికి ఆత్మకి తేడా లేదు. మరి అంత అనంతమైనటువంటి ఆత్మకి బయట నుంచి ఇంకెక్కడుంది? ఉన్నదంతా ఆత్మే కదా. ఈ విశ్వం అంతా వ్యాపించి ఉన్నది పరమాత్మ. ఆ పరమాత్మ రూపమే ఆత్మ. మరి ఇంకేమీ లేనప్పుడు బయట నుంచి ఏం వస్తుంది ఎవరికైనా? ఇది అర్థం చేసుకోండి.
రాత్రికి రాత్రే ఎవరో మహాత్ముడు మన మీద కృప చూపించేస్తే మనకు రాత్రే మోక్షం వచ్చేస్తుందని, మన జన్మ ధన్యం అయిపోతుందని. ఏమవుతుంది ధన్యం? ఏమీ కాదు. ఎవరి జన్మ ఎప్పటికీ అలా కాదు, అది జరగదు. అది మీరు మహాభారతంలో చదివే ఉంటారు. కృష్ణుడు భగవద్గీత చెప్తున్నప్పుడు అర్జునుడు తన విశ్వరూపాన్నే చూపిస్తాడు. విశ్వరూపం తీసి పక్కన పెట్టేసండి. అసలు కృష్ణుడు మధురా నగరంలో తిరుగుతున్నప్పుడు ఎంతమంది చూడలేదు ఆయన్ని? మామూలు జనం ఎంతమంది చూశారు కదా. అదేవిధంగా రాముడు అయోధ్యలో తిరుగుతున్నప్పుడు లేదా అడవుల్లో తిరుగుతున్నప్పుడు ఎంతమంది చూడలేదు రాముడిని? మరి చూసిన వాళ్ళందరికీ మోక్షం వచ్చేసిందా? అసలు ఆయన భగవంతుడు అనే విషయం ఎవరికి ఐడియా కూడా రాలేదు, తెలియకూడదు అక్కడ. మరి ఏ మహాత్ముడైనా మీకు కనిపిస్తే మీకు ఏం ఉరుగుతుంది? కృష్ణుడు కనిపించినా ఏమి ఒరగలేదు అక్కడ. ఇప్పటికిప్పుడు ఒకవేళ కృష్ణుడు ప్రత్యక్షమైనా మీరు గుర్తుపట్టలేరు. ఎవరెవరో డ్రామా కంపెనీ నుంచి పారిపోయి వచ్చాడు అనుకుంటారు. మరి హనుమంతుడు చిరంజీవి అనే విషయం అందరికీ తెలిసిందే కదా. అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఎక్కడ తిరుగుతూనే ఉన్నాడు కదా హనుమంతుడు. అంటే కోతి వానర రూపంలోనే తిరుగుతున్నాడుగా, కోతి రూపమే కదా ఆయనది. మరి మీరు ఎవరైనా పసిగట్టగలరా? వాళ్ళ ప్రత్యక్షమైనా ఇదేదో కోతి వచ్చింది అనుకుంటారు కానీ హనుమంతుడిని పసిగట్టగలరా? మరి ఇంకెందుకండి ఈ ఎటో భావోద్వేగంలో అందరూ వెళ్ళిపోతుంటారు. గురువు గారు అలా కనిపించి అలాగే చిన్నగా గురువుకి చిన్నగా బాగా పెద్దగా అయిపోయి తర్వాత హనుమంతుడి రూపంలో కనిపించారు. అది నాకేంటో అర్థం ధ్యానంలో ఉన్నాను. అవి మామూలుగా జరుగుతుంటుంది. అది మీ భావన, అంతగా మీ భావన అయి ఉంటుంది. అది ఆ విధంగా మీ భావన కాబట్టి ఒక్కొక్కసారి వ్యక్తం అవుతుంది భావన. అందువల్ల దానికి ఇదేం లేదు. ఏదైనా సరే యోగాభ్యాసం తప్పనిసరి. మహాభారతంలో అంత పెద్ద భగవద్గీత చదివి వినిపించాడు. చదివిపోయిన తనే చెప్పాడు స్వయంగా నోటితోటి కృష్ణుడు. అంతా తీరుగా చెప్పేసి తన విశ్వరూపం కూడా చూపించాడు అర్జునుడికి. చూపించిన తర్వాత ఏమన్నాడు? ఆఖరిలో యోగాభ్యాసం చేయమన్నాడు. యోగాభ్యాసం తప్పదు. ఈ జన్మలో మహాభారతంలో యుద్ధం చేయాలి, శత్రువులను ఓడించాలి, అది నీ కర్మ విధిరాత. మోక్షం కావాలంటే మళ్ళీ జన్మెత్తాల్సిందే, మళ్ళీ యోగాభ్యాసం అనేది మొదలు పెట్టాల్సిందే. మరి శివుని ధ్యానం చేస్తాడు అర్జునుడు పాశుపతాస్త్రం కోసం. శివుడు పాశుపతాస్త్రం ఇవ్వడానికి ప్రత్యక్షం అవుతాడు. శివుడిని చూడంగానే భావోద్వేగంలో కొట్టుకుపోతాడు అర్జునుడు. నాకు పాశుపతాస్త్రంతో పాటు మోక్షం కూడా ఇవ్వమంటాడు. మోక్షం ఇవ్వను, మోక్షం మళ్ళీ జన్మెత్తు, అప్పుడు ఇస్తాను, మళ్ళీ యోగాభ్యాసం చేయంటాడు. సో యోగాభ్యాసం తప్పనిసరి. యోగాభ్యాసం చేయకుండా నాకు మోక్షం వచ్చేయాలంటే ఎలా చెప్పండి? పద్ధతే కాదు అది. ఇప్పుడు నేను భోజనం చేయకుండా నాకు శక్తి కావాలంటే ఎలా చెప్పండి? ఏదో తింటేనే కదా నాకు శక్తి వచ్చేది, అవునా కదా? కానీ భోజనం చేయలేం, కనీసం శక్తినిచ్చే ముందనే నోట్లోకి పోవాలి కదా. నేను ఏమి నోటితో ఏమి తినకుండా ఏమి తాగకుండా సెలైన్ కూడా కట్టించుకోదలుచుకోలేదు, నాకు శరీరంలోకి ఏం పోకుండా నాకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? గాలిలో నుంచి ఎలా వస్తుంది శక్తి? సో ప్రతిదానికి ఒక పద్ధతి అనేది ఉంటుందా లేదా? ఇది కూడా అంతే. యోగాభ్యాసం తప్పనిసరి. ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందాలి అంటే మరి ఇంకా అలాంటప్పుడు మీరు అది ఎవరికి మాకు ఓపిక లేదనుకుంటే వదిలేయండి, భగవంతుని వదిలేయండి, అన్నీ వదిలేయండి, అమ్మాయిలో పడి తిరుగుతూనే ఉండండి. నేను దానికి ఉదాహరణ కూడా ఇచ్చాను పరాశక్తి పుస్తకంలో. ప్రతి మనిషి ఒక మురిగ్గుంట్లో ఉన్నటువంటి ఒక కుర్మం లాగా, అంటే పందిలాగా ఉంటాడు మురిగ్గుంటలో. పంది మురిగ్గుంటలో నుంచి బయటికి రావాలని ఎప్పటికీ కోరుకోదు. చల్లగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ఎందుకు బయటికి పోవాలి? ఆ మురిగ్గుంటలోనే ఉండిపోతుంది. రెండు పరిస్థితుల్లో అది బయటకు వస్తుంది. ఒకటి, దానికి ఏదైనా గుచ్చుకోవాలి శరీరానికి. ఏదో మామూలు ముళ్ళు గుచ్చుకుంటే సరిపోదు, ఏదో ఓర్చుకుంటుంది. మిగతా గుంటంతా చల్లంగా ఉంది కదా, ఏదో ముళ్ళు గుచ్చుకుందిలే అనుకుని ఓర్చుకుంటుంది అది, కానీ బయటికి రాదలుచుకోదు. దానికి బాగా బలంగా గుచ్చుకోవాలి ఏదన్నా, అప్పుడు బయటకు వస్తుంది. లేదా దానికి ఒడ్డు మీద ఏదన్నా దానికి
ఇష్టమైన ఆహారాన్ని ఎక్కడ పెట్టండి, దాన్ని తినడానికి బయటకు వస్తుంది వ్యామోహంలో. ఏదో ఒక విధంగా ఈ రెండు పరిస్థితుల్లోనే అది బయటపడుతుంది, లేకపోతే గుంటలోనే ఉండిపోతుంది. అందుకే కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు, కృష్ణుని శరణుదొచ్చేవాళ్ళు 4 రకాలుగా ఉంటారు. శివుని కోరుకునేవాళ్ళు, 1 బాధల నుంచి విముక్తి పొందాలనుకునేవాళ్ళు, బాధలు భరించలేకపోతున్నారు ప్రపంచంలో, దుఃఖమే దుఃఖం, మరి దుఃఖం నుంచి బయటపడమని భగవంతుడి కాళ్ళు పట్టుకుంటున్నారు చివరికి, ఈ దుఃఖాన్ని భరించలేక, సమస్యల నుంచి బయటపడటానికి. 2వ కేటగిరీ డబ్బు వెంటబడేవాళ్ళు, వ్యామోహం, వాళ్ళు కూడా కృష్ణునే కోరుకుంటున్నారు కావాలని. ఈ 2వ రకం ఎవరైతే ఉన్నారో డబ్బు కోసం డబ్బు మూటగొట్టుకోవాలనుకునేవాళ్ళు, వాళ్ళకి కృష్ణుడు ఏమంటాడు, నేను వాళ్ళకి స్పెషల్గా ఒకటి చేస్తానంటాడు, వాళ్ళకి సహాయం చేస్తానంటాడు. ఆ డబ్బు ఏదో ఒక రోజు తొలగించేస్తాడు, ఆ డబ్బు తీసేస్తాడు, డబ్బు తీసేసి వాళ్ళ మీద కృప చూపిస్తాడు. 3వ రకం జ్ఞానం కోరుకునేవాడు, అది జ్ఞాన మార్గం అవుతుంది. 4వ రకం జ్ఞానులు, వాళ్ళు ఎలాగో తెలుసు కృష్ణుడే సర్వంతర్యామి, అందుకని ఎప్పుడు కృష్ణునే కోరుకుంటారు వాళ్ళు. కాబట్టి నేను ఇచ్చిన ఉదాహరణ గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా అయితే మురికి గుంటలో పంది బయటికి రావాలని కోరుకోదో, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి యొక్క పద్ధతి కూడా ప్రాబ్లం అదే, ప్రతి మనిషి యొక్క సమస్య కూడా అదే. జీవితంలో బాగా దెబ్బలు తింటే కానీ బయటికి పడాలని కోరుకోరు, భగవంతుడి కాళ్ళు మీద పడడు. అది కావాలా అందరికీ? వెయిట్ చేయండి. నాకు భగవంతుడితో పని లేదు, ఓకే మంచిదే, భగవంతుడితో పని లేకపోతే హాయే కదా, నువ్వే భగవంతుడివి. ఎప్పుడో దెబ్బలు తగిలిన నాడు అర్థం చేసుకుంటావు ఎందుకు అందరూ భగవంతుడి కాళ్ళు పట్టుకుంటున్నారు. అతి ప్రాచీన కాలం నుంచి యుగాల నుంచి పెద్ద చక్రవర్తి అయినా, రాజు అయినా, ఒక పేదవాడైనా అందరూ భగవంతుడి కాళ్ళు ఏదో ఒకనాడు పట్టుకోవాల్సే వచ్చింది. ఎందుకంటే మానవుని యొక్క తలరాత అది. చివరికి మానవుడే కాదు, ప్రతి ప్రాణి యొక్క తలరాత భగవంతుడికి కాళ్ళు పట్టుకోవటమే. జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, మనిషి కావచ్చు, రాక్షసుడు కావచ్చు, ఎవరైనా సరే చివరి గమ్యం భగవంతుడి యొక్క కాళ్ళే. ఇప్పుడు చెప్పండి, ఇంకేదైనా అడగండి. గురుజీ గారికి ఒకసారి క్యాప్స్ కొట్టండి. God bless you all. God bless you all. God bless you. డౌట్స్ ఉన్నారా? ఆపేసండి, అవసరం లేకపోతే ఆపేసండి.